మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలో ఎప్పటికైనా అధికారంలోకి వస్తామంటున్న బీజేపీలో ఇప్పుడు జోష్ తగ్గినట్టే కనిపిస్తోంది. ఇటీవల ఆ పార్టీ కార్యక్రమాలు తగ్గాయి. బీజేపీ సీనియర్లు కూడా సైలెంట్ అయిపోయారు. మునుపటిలాగా స్టేట్ ఆఫీస్కు రావడం లేదు. ఇలాంటి పరిస్థితి ఇంకా కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం తప్పదని బీజేపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఊపు తగ్గిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందున్న పరిస్థితి ఇప్పుడు లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా 35% ఓట్లతో 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది బీజేపీ. ఆ తర్వాత నుంచి పార్టీ చేపట్టిన కార్యక్రమాలు పెద్దగా సక్సెస్ కాలేదని బీజేపీలో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, ఫోన్ ట్యాపింగ్, సుంకీశాల ప్రాజెక్టు కూలిపోవడం, రైతు రుణమాఫీ, హైడ్రా వంటి విషయాలను రాజకీయంగా ఉపయోగించుకోలేదన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని అంగీకరిస్తున్నట్టు సమాచారం. ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టే కార్యక్రమాలు పెద్దగా లేకపోవడంతో చాలా మంది నేతలు ఇనాక్టివ్ అయ్యారు. కొందరు నేతలు అసలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం లేదన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. పార్టీ రాష్ట్ర పెద్దలు పొలిటికల్ ఇమేజ్ ని బిల్డప్ చేయడంలో వైఫల్యం చెందారని టాక్ బీజేపీలో వినిపిస్తోంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావంటున్నారు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా బిజీ అయిపోయారు. దీంతో వీకెండ్లోనే అంటే శనివారమో లేదో ఆదివారమో మాత్రమే తెలంగాణకు వస్తున్నారు. ఇది కూడా రాష్ట్రంలో బీజేపీ యాక్టివిటీ తగ్గడానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడే పార్టీ ఆఫీస్కు రాకపోవడంతో చాలా మంది నేతలు ఇనాక్టివ్ గా ఉన్నారన్న టాక్ బీజేపీలో నడుస్తోంది. అప్పుడో ఇప్పుడో పార్టీ చేపట్టే జయంతి, వర్ధంతిల కార్యక్రమాలకు ముఖ్య నేతలు పార్టీ ఆఫీస్కు రావడం లేదు. స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినా నేతలు రెస్పాండ్ కావడం లేదని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర కమిటీలోని నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చేందుకు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఇది ఆన్లైన్ కావడంతో పార్టీ పెద్ద నేతల ప్రమేయం లేకుండా పోయింది. సీనియర్ నేతలు ఇనాక్టివ్ గా ఉండడం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపెడుతుందంటున్నారు బీజేపీ కార్యకర్తలు. ఎమ్మెల్యేలు యాక్టివ్ గా ఉంటే స్థానిక సమరంలో వార్డు మెంబర్లు, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి నేతలు ఉత్సాహం చూపెడుతుందంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి జోష్ రావాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నా కొత్త అధ్యక్షుడి నియామకం త్వరగా జరగాలంటున్నారు ఆ పార్టీ సీనియర్లు.